ఉక్రెయిన్ పై రష్యా పంజా విసిరింది. మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 800కు పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం సాగుతున్న 3.5 ఏళ్లలో ఆ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. తొలిసారి ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది రష్యా. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ ప్రతినిధి యూరీ ఇన్హాత్ ధృవీకరించారు. తమ ప్రత్యర్థి దేశం 13 క్షిపణులను ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు, 4 క్షిపణులను నేల కూల్చినట్లు చెప్పుకొచ్చారు ఇన్హాత్. డ్రోన్లు, క్షిపణులు కీవ్ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఓ చిన్నారి సహా 3 మృతి చెందారు. పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. రష్యా దాడుల్లో కీవ్లోని మంత్రుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇందులో ఉక్రెయిన్ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. శత్రుదేశం దాడిలో తొలిసారి ఓ ప్రభుత్వ భవనం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ ప్రధాని యూలియా తెలిపారు. ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సంకల్పంతో క్రెమ్లిన్ దుశ్చర్యలను అడ్డుకోవచ్చన్నారు. ఉక్రెయిన్ పై రష్యా పంజా విసిరింది. మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 800కు పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం సాగుతున్న 3.5 ఏళ్లలో ఆ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. తొలిసారి ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది రష్యా. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ ప్రతినిధి యూరీ ఇన్హాత్ ధృవీకరించారు. తమ ప్రత్యర్థి దేశం 13 క్షిపణులను ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు, 4 క్షిపణులను నేల కూల్చినట్లు చెప్పుకొచ్చారు ఇన్హాత్. డ్రోన్లు, క్షిపణులు కీవ్ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఓ చిన్నారి సహా 3 మృతి చెందారు. పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. రష్యా దాడుల్లో కీవ్లోని మంత్రుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇందులో ఉక్రెయిన్ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. శత్రుదేశం దాడిలో తొలిసారి ఓ ప్రభుత్వ భవనం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ ప్రధాని యూలియా తెలిపారు. ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సంకల్పంతో క్రెమ్లిన్ దుశ్చర్యలకు అడ్డుకోవచ్చన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేసినట్టుగా తెలుస్తోంది. 800 డ్రోన్లు ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బిల్డింగ్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులతో పడింది. ఈ దాడిలో గాయపడ్డారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా 805 డ్రోన్లతో దాడి చేసింది. వీటిలో 100 డ్రోన్లు, మిసైళ్లు కట్టమైన పొగ కమ్ముకుంది. ఎన్నుకునేందుకు కేబినెట్ బిల్డింగ్ పై రష్యా ఆర్మీ డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. సగానికి పైగా కేబినెట్ బిల్డింగ్లు ధ్వంసమై అయితే రష్యా 740 డ్రోన్లు, 4 మిసైళ్లను వివరించామని అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ తైమూర్ టకాషెంకో తెలిపారు. ఇక 9 మిసైళ్లు, 56 దాడులు దీపంగా దాడులు జరిపాయి. 8 ప్రాంతాల్లో కూలిన డ్రోన్లు, మిసైళ్లు చాలా పడ్డాయని చెప్పేసి కూడా రష్యా కూలినపై ఉక్రెయిన్ దాడి చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. ఉక్రెయిన్ కారణమని తెలుస్తుంది అనేది తన ప్రధాన కేంద్రమైనటువంటి సరఫరా చేసింది. ఇటీవల రష్యాలోని నగరంలో పై దాడి చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దళాలు ఖాళీ కేజ్
రైట్, థ్యాంక్ యూ సైదులు.